నాకు యాక్చువల్గా చిన్నతనంలోనే కాన్షీరామ్ గారు పరిచయం అయ్యారు. నేను పుట్టింది సుల్తాన్ బజార్లో, ఇక్కడ సిటీలో. ఓకే. మా ఫాదర్ ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ పుట్టాను నేను. ఆ తర్వాత నా స్టడీ అంతా యూనివర్సిటీలో జరిగింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు కాన్షీరామ్ గారి మూమెంట్ పరిచయం అయింది. కాన్షీరామ్ గారి మూమెంట్ పరిచయం అయినప్పుడు జస్ట్ నేను అప్పుడే సమాజానికి ఏదో ఒక తాత్వికంగా ఓ ఆలోచన ఇవ్వాలనుకుంటున్నా కానీ నాకు మార్గం తెలియదు. అప్పుడే కాన్షీరామ్ గారి ఉద్యమం పరిచయింది. ఆ ఉద్యమంతో నేను కనెక్ట్ అయ్యి దాంట్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసుకుంటా దాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేసుకుంటూ వచ్చాను నేను. కాబట్టి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నా. ఒకవేళ కాన్షీరామ్ మార్గమే తెలియకపోతే పాలిటిక్స్ కాకుండా నాన్ పొలిటికల్గా ఏదో తాత్వికుడిలాగానో జ్ఞానం చెప్పుకుంటూ తిరిగేటోడిని, అంతే తప్ప నాకు వేరే మార్గం అయితే ఏం తెలియదు. మీరు ఇందాక చెప్పినటువంటి విషయాలు అన్నీ గమనిస్తే అంటే నాకు ముఖ్యమంత్రి కావాలని లేదు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థులను తయారు చేయాలని అన్నారు. 100% రైట్. ఎందుకు అడగబోతున్నా ఈ ప్రశ్న అంటే మీరు అట్లా అనుకొని చాలా మందిని తయారు చేసారు, చాలా మంది మీ మెదడుకు తూట్లు పొడిచారని చెప్పొచ్చు. అంటే ఎప్పుడన్నా అనిపించలేదా అరే నన్ను మోసం చేస్తుండు అని చెప్పేసి మీ మనసుకు? చాలా ఉద్యమాలు క్రాంతి గారు తెలంగాణలో నాయకుడు అంటే చాలామంది నాయకుడి ద్వారా కార్యకర్తలు మోసపోయారనేది చాలా ఉంటుంది. చాలా పార్టీలు, చాలా ఉద్యమాలు నాయకుడు మోసం చేసి కార్యకర్తల ద్వారా మోసపోయిన నాయకుడే విశారదన్ మహారాజ్. ఇది చాలా జరిగింది. నాకు లోటు నష్టం జరిగింది. చాలామంది వచ్చి జ్ఞానం నేర్చుకోవడం అంటే నేనేమో మీడియాలో లేను కదా,